మీ పేరండి? నా పేరు మోహన్ అండి. ఇక్కడ ఏం చేస్తారు సార్? సోషల్ వర్క్. ఓకే. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఎట్లా ఉంది పరిస్థితులు? ఏ పార్టీ గెలుస్తుంది? ఏమనుకుంటున్నారు ప్రజలు? జూబ్లీస్లో ఇంతకుముందు గోపీనాథ్ పనులు చేశాడు చాలా. ఇంటింటికి అభివృద్ధి ఉన్నాయి కొద్దిగా. ఆయన ప్రతిదీ ఆయన పేరు మీద ఇంటింట్లో బాక్స్ అయినా ఏవైనా ఉన్నాయి ఆయన పేరు మీద. ఆయనకే ఓటేస్తారు. అతను చనిపోయింది కదా ఆల్రెడీ. అలా సతీమణి ఉన్నది సునీత, ఆమెకే వేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏమి ఉన్నాయంటే ఏం చెప్తారు? రోడ్లు ఉన్నాయి, కరెంట్లు ఉన్నాయి, మన హాస్పిటల్ కట్టించారు అంబేద్కర్ నగర్లో, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి ఇక్కడ. మంచిగా చేసి డెవలప్మెంట్ బాగా జరిగిందంటారా? మంచిగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకొచ్చుంది. అధిష్టానమే సరిగా లేదు వాళ్ళది. రేవంత్ రెడ్డి సరిగా చెప్తే వాళ్ళు ఎవరంటే వాళ్ళనే అజారుద్దీన్ కూర్చోబెట్టేశారు. 5-6 మంది నవీన్కి ఇస్తే ఇంకా బాగానే ఉంటుంది, కానీ అతని పేరు ప్రకటన లేదు ఇంకా. ఓకే. నవీన్ యాదవ్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ గెలుస్తారు ఆయన ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటే? సెకండ్ ప్లేస్ వస్తుంది. సెకండ్ ప్లేస్. యూత్ ఉన్నది కానీ మహిళలు ఆయనకు సపోర్ట్ లేరు అంతా. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయి? ఏంటి పరిస్థితి? మీరు ఎట్లా ఉన్నారు? మీకు పథకాలు అందుతున్నాయా లేదా? అన్నీ 420 పథకాలే ఉన్నాయి. ఆయన ఏది చేశాడు? అతను ఏం లేదు ఆయన చేసింది. ఇందిరమ్మ ఇల్లులు మీ ఊర్లో, మీ మీ ఇక్కడ వచ్చింది ఎవరికైనా? ఇందిరమ్మ ఇంకా రాలేదు, ఎవరికి రాలేదు. ఇక్కడ మన ఇద్దరికి వచ్చింది అంతే. ఇద్దరికి వచ్చింది. అది వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చింది. ఓకే. తులం బంగారం వచ్చిందా ఎవరికైనా? ఎవరికి రాలేదు. తులం బంగారం రాలేదు. మహిళల గ్యాస్ సిలిండర్ వచ్చిందా? అది పేరుకే అవి గ్యాస్ సిలిండర్. ఎవరికి ఏమి రాలేదు గ్యాస్ సిలిండర్. 2500 ఇస్తామన్నారు కదా, అది కూడా వచ్చిందా? అది రాలేదు. ఏం లేదు. అన్నీ ఒకెద్దు పోకడాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేయండి? మంచిగా ఉండేనా? కేసీఆర్ అంటే ఇక చెప్పొద్దు. ఇక కేసీఆర్ చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి. ఆయన చేసినవి మళ్ళా గెలిపిస్తాడు అతన్ని. మళ్ళీ గెలిపిస్తారా? కేసీఆర్ గెలిపిస్తారు పక్క. జూబ్లీస్లో అయితే ఇంకెక్కువ. జూబ్లీస్లో అయితే ఇంకా గెలిచిపోతారు మొత్తం. జూబ్లీస్లో గెలుస్తారా? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు జూబ్లీస్ ప్రజలు ఎందుకు టీఆర్ఎస్ ని ఓన్ చేసుకున్నారు? మేమే నిలబెట్టినాం కాబట్టి జూబ్లీస్లో జెండా తిరిగి ఇప్పుడు బాగా తిరిగాం మేము. పబ్లిక్ లో మంచి గుర్తింపు ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిస్తే, జూబ్లీస్ గెలిస్తే మినిస్టర్ పదవి ఇస్తారని చెప్పి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా వాగ్దానం చేశారు. రాదబ్బా, అది టీఆర్ఎస్ కంచుకోట, అది జూబ్లీస్. ఓకే. ఇప్పుడు అజారుద్దీన్ ఒకవేళ ఇక్కడ నిలబెడితే రాడు. ఎవరు వచ్చినా నిలబడలేరు. అంతేనా? అంతే. కేసీఆర్ ముందు ఎవరు నిలబడలేరు. కేసీఆర్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంది? మైనారిటీ ఓటు టీఆర్ఎస్ కే ఉంది. టీఆర్ఎస్ కే ఉందా? ఎందుకు టీఆర్ఎస్ వైపు ఉంది మైనారిటీ? వాళ్ళు చేసిన షాదీ ముబారక్ కేసీఆర్ చేసినాడు. మస్జిద్లలో మూలలో వాళ్ళకు ఇచ్చారు రంజాన్ తోఫాలు. మంచిగా షాదీ ముబారక్. అందుకే అభివృద్ధి ఉన్నది. కేసీఆర్ పేరే చెప్తారు ఎవరైనా. జూబ్లీస్ అతని పేరే చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ముస్లింలకు 4% రిజర్వేషన్ కూడా ఇచ్చింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేరా? ఎవరు చూస్తున్నారు కదా. అజారుద్దీన్ పక్క పెట్టారు. ఆయనకే ఎంఎన్సీ ఇస్తా అని పక్క పెట్టేశారు. ఆయనకి రాదు ఇక. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ముస్లిం క్యాండిడేట్ ఎవరైనా ఉంటే, మైనారిటీ క్యాండిడేట్ ఉంటే ఎవరైనా ఓట్లు ఎట్లుంటాయి? ఎవరు ఇప్పుడైతే ప్రకటన అయితే ఎవరు రాలేదు. ఎక్కువ మటుకు బీసీలకే సపోర్ట్ ఉంది జూబ్లీస్. ఓకే. మీరు బీసీలు ఉన్నారు కాబట్టి యాదవ్ల ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంది? యాదవ్లు ఎటువైపు ఉన్నారు? యాదవ్లు అంతా ఇక కాంగ్రెస్ వైపే ఉన్నారు, కానీ వాళ్ళతో ఏం కాదు. ఓకే. కానీ ఇప్పుడు 40% రిజర్వేషన్ కూడా ఇచ్చారు కదండి. అవును. కాంగ్రెస్ మరి ఎట్లా? మరి 40 రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇక్కడ రిజర్వేషన్ చేశారు కానీ ఎవరికి అమలైనాయి, ఎవరికి ఏం చేశారు? వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నది కాబట్టి అది కాదు, ఇది రాదు, ఇంప్లిమెంట్ అవ్వదంటారా? కాదు. ఓకే. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానే వచ్చింది. సో ఓవరాల్ గా ఇప్పుడు డిసెంబర్ దాకా ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమనుకుంటారు? కేసీఆర్ రావాలన్నా లేకపోతే కాంగ్రెస్ ని గెలిపించాలన్నా? కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు ఎవరైనా. ఆయన అభివృద్ధి మంచిగా ఉన్నది. ఇంటింటికి కళ్యాణ లక్ష్మి ఉన్నది.
అవ్వకి ఇచ్చిండు, అక్కకి ఇచ్చిండు, చిన్నమ్మకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకే కొద్దిగా ఇబ్బంది అయింది. అది ఈసారి వాళ్ళకి బి తెలిసిపోయింది. ఇక ఎవరి అభివృద్ధి ఎవరు చేస్తారో తెలిసిపోయింది కాబట్టి కేసీఆర్ని గెలిపిస్తారు నెక్స్ట్. గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు అంటే ఏం చెప్తారు? ఇది హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ కంచుకోట అయిపోయింది. ఓకే, ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్ ప్రజలు హైడ్రా చూసి బెంబేలు పోతున్నారంటే ఏం చెప్తారు? మొత్తం దళితుల ఇండ్లు అన్ని కూలగొట్టారు. ఇక్కడ మొత్తం షెడ్లన్నీ కూలగొట్టించారు. అదంతా చూడండి, ఇదంతా ఫుట్పాత్ పైన మొత్తం కూలగొట్టించారు. అది కూడా ఆడైతే మొత్తం కూలగొట్టారు. అక్కడ చూడండి షెడ్లన్నీ కూలపించారు. ఇక్కడ చూడండి మొత్తం గరీబుల ఇండ్లన్నీ కూలగొట్టించేసి రేవంత్ రెడ్డి పర్మిషన్ అని ఇక్కడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడి ఇట్లా చేశారు. వాళ్ళ మీద వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఈయన చేయించాడని వాళ్ళు చేయించారని ఈయన. ముందే ఉండే సార్ అది ఏంటిది, అదే ఏమంటారు షెడ్ ఉండే అక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుండే. అతనికి ఏం లేదు, జీవనోపాధి దాని మీదే ఉంటుండే. అది కూడా కూల్చేసి వెళ్ళిపోయారు పాపము. వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం చూడాలి ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ఏం కథ అనేది. ఇప్పుడు హైడ్రా బాగుందని చెప్పి కూడా నిన్న బతుకమ్మకుంటా ఏదో చేశారు. హైడ్రా బాగుందని మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అదే హైడ్రా గురించి అంతా తెలియదన్నా మనకి. ఓకే, కానీ కూల్చేశారు. అంతే కూల్చేసారు. ఓకే, ఎంత సార్ ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుంది బీఆర్ఎస్ కి జూబ్లీ ఉప ఎన్నికల్లో? 90-70% జూబ్లీస్లో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది కంచుకోట. ఓకే, ఎవరెవరు తిరుగుతున్నారు? నార్మల్గా కాంగ్రెస్ తిరుగుతుందా, బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా, బీజేపీ ఏమైనా ప్రచారం చేస్తుందా? వస్తున్నారా నాయకులు, వస్తున్నారా, హామీలు ఇస్తున్నారా? మీకేమనిపించింది? కాంగ్రెస్ మీద ప్రచారం అవుతుంది కానీ ఏముండదు, ఏం లేదు. టీఆర్ఎస్ గ్రౌండ్ వరకు పని చేస్తున్నది, డోర్ టు డోర్ ఉన్నది. ఓకే, పని చేసే అవసరం లేదు, పక్కగా టీఆర్ఎస్ గెలుస్తుంది. నిన్న కేటీఆర్ గారు కూడా ఏదో బాకీ కార్డులు కాంగ్రెస్ ప్రజలకి కాంగ్రెస్ బాకీ ఉంది అన్నట్టు కూడా ఏదో కార్డులు మంజూరు చేశారుగా, కార్డులు ఇచ్చి ప్రచారం చేస్తారు. తెలియదు భయ్య, మనకు తెలియదు. మనం మీ ఓటు ఎవరికి? మాది టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.